హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. ఇది హ్యాబిట్స్లోని శ్రీకృష్ణుని దేవాలయం అండి. చాలా ప్రసిద్ధి చెందినది. ఇక్కడికి చాలామంది భక్తులు వచ్చి దర్శనం అయితే చేసుకుంటారండి. వివిధ రూపాలలో మనకి భక్తులకి దర్శనం ఇస్తారండి. రామాయణంలోని స్టోరీ మరియు శ్రీకృష్ణుడు ఆ, గీతోపదేశం చేసినవి మరియు శ్రీకృష్ణుని పుట్టుక, జననం, ఇవన్నీ మనకైతే గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి దర్శనం అయితే ఇస్తారండి. అన్ని రకాలలో మనకి ఇక్కడ ప్రశాంతంగా అనిపిస్తుంది గుడికి వెళ్ళినప్పుడు. పూజ పూజలు, భజనలు మరియు అవన్నీ అయితే ఉంటాయి. అలంకరణ అయితే చాలా బాగా చేస్తారండి. ఇలా మొత్తం కృష్ణుని అయితే బాగా డెకరేషన్ లాగా చేస్తారు. రాధాకృష్ణులండి ఇక్కడ ఇంకొక పక్క పక్కన ఉంటాయండి. ఇక్కడ ఇంకొక గుడిలాగా మూడు కలిపి ఇలా మనకైతే దర్శనం ఇస్తారండి. చాలా బాగుంటుందండి గుడి అయితే. ఇక్కడ ఇంకా కృష్ణుని యొక్క తులాభారం మరియు కృష్ణుడు చేసినవన్నీ ఇక్కడ గోవర్ధనగిరిని ఎత్తుకున్నట్టు మరియు రాధాకృష్ణులు, యశోదామయ్య దగ్గర కృష్ణుడు, రాధాకృష్ణుడు, గోపికలు, చాలా చాలా అందంగా అయితే ఉందండి గుడి. చిన్నప్పుడు కృష్ణుని తుంటరి వేషాలు, వెన్న దొంగలించడం మరియు యుద్ధానికి వెళ్ళేటప్పుడు గీతోపదేశం చేయడం, ఇక్కడ చిన్నప్పుడు చాలా అన్ని రకాలుగా ప్రజలను అయితే ఆదుకున్నాడండి శ్రీకృష్ణుడు. అవన్నీ మనకైతే అందంగా అలంకరించారు గోడల పైన. ఇలా కృష్ణుని యొక్క జననం మరియు అవన్నీ అయితే మనకి ఇక్కడ మంచిగా కనిపిస్తాయండి గుడికి వెళ్ళినప్పుడు. కృష్ణుని యొక్క తులాభారం అండి. కృష్ణుని అప్పుడు తులాభారం చేస్తారు కదండి, అది కూడా ఇక్కడ పెట్టేశారు. చాలా అందంగా ఉంటుందండి గుడి అయితే. ఎవరికైనా అక్కడికి వెళ్ళినప్పుడు హ్యాబిట్స్కి ఈ గుడి అయితే తప్పకుండా దర్శించండి. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుందండి. ఏ గుడికి వెళ్ళినా మనకి పీస్ఫుల్గా ఉండాలని వెళ్తాము. వెళ్ళినప్పుడు మనం ధ్యాస అంతా ఆ భగవంతుని పైనే పెడతాము. మన కోరికలందరి నెరవేర్చాలని అయితే శ్రీకృష్ణుని కోరుకుంటాము. మా డాడీకి అయితే చాలా ఇష్టం అండి శ్రీకృష్ణుడు భగవానుడు. ఎప్పుడు కూడా గుడికి వెళ్తారు, కృష్ణుని బాగా నమ్ముతారండి. ఇలా అన్ని రకాల ఈ గుడి అయితే చాలా బాగుంటుంది. మనకి కృష్ణుని యొక్క అన్ని ఒక్కొక్క గోడ పైన ఒక్కొక్క రూపాలలో మనకి కృష్ణుడు అయితే దర్శనం ఇస్తారండి ఇక్కడ. ఇలా ఒకసారి మీతో షేర్ చేయాలనిపించిందండి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. జై శ్రీకృష్ణ, జై జై కృష్ణ. గోపిక, యశోదమయ్య మరియు ఇలా కృష్ణుడి యొక్క లీలలండి. ఇవన్నీ ఇక్కడ చాలా బాగా ఉంటుందండి. కృష్ణుని యొక్క మహిమలు వింటుంటే కూడా ఇంకా వినాలి అనిపించేలాగా ఉంటుంది. ఇంకా సుడిగాలి. ఇలా కృష్ణుని ఎత్తుకెళ్ళినప్పుడు చిన్నప్పుడు కృష్ణుడు తప్పించుకొని రాక్షసుని సంహారణ చేస్తారు కదండి. ఇలా ఇవన్నీ అయితే చాలా బాగుంటాయి. ఇంకా కృష్ణుడు నోరు తెరిచినప్పుడు అన్ని లోకాలైతే కృష్ణుని నోట్లో కనిపిస్తాయి. మట్టి, వెన్న దొంగ, అన్ని రకాల పేర్లతో అయితే కృష్ణుని అయితే పిలుచుకుంటారండి. వీడియో నచ్చితే తప్పకుండా